ఇప్పుడు నేను అడిగే ప్రశ్న మీరు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఒక 1 minute సస్టైన్ చేస్తే ఆ తర్వాత జవాబు చెప్పి నేనేదో ఒకటి వాగుతా. ఈ భూమి మీద ప్రతి మనిషి ఖచ్చితంగా 2 పనులు చేయాల్సి వస్తుంది. ఆ 2 పనులు చేయడం వల్లనే లేదా చేస్తూ ఉండడం వల్ల లేదా చేయాలనుకోవడం వల్ల అంతులేని స్ట్రెస్ అనుభవిస్తున్నాడు, ముఖం మీద చిరునవ్వు కోల్పోతున్నాడు. రెండోది, ఆ 2 పనులు చేయకపోతే నడవదు. ఈ భూమి మీద గొప్ప గొప్ప యోగులందరూ ఆ రెండింటిని అర్థం చేసుకున్నారు, మిగతా వదిలిపెట్టారు. డిజైర్ అది స్పెసిఫిక్. డిజైర్ అంటే మళ్ళీ ఏ డిజైర్ కథ కారకన. డిజైర్ అనేది రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏదో ఒకటి కోరుకోవడం అనేది ఉంటుంది ఖచ్చితంగా, కానీ కోరుకుంటావో కోరుకో ఖచ్చితంగా చేయాలి. ఒకటి డబ్బు, యూ షుడ్ ఎర్న్ మనీ. రెండోది కాదు, పెళ్ళి. ఈ 2 మనిషిని అంతులేని స్ట్రెస్కి గురి చేస్తుంది. ఈ భూమి మీద ప్రతి తల్లిదండ్రులు ఈ 2 ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లల నుంచి. సంపాదిస్తున్నావా, పని చేస్తున్నావు అని అడగట్లే, ఎంత వస్తుంది బాబు అని అడుగుతున్నారు. అది అసలు ఎవ్వడికి పట్టదు. నువ్వు గంగల కలిసినా పర్వాలేదు, ఇల్లు కట్టుకున్నావా లేదా, అది ఇంపార్టెంట్. నువ్వు సంసారం చేస్తావో లేదో, ఆనందంగా ఉంటావో లేదో, పెళ్ళి అయితే చాలు, సుమంగళి సావుపో. సో ఈ 2 మస్ట్ అండ్ షుడ్ అయింది. నేను ఒకప్పుడు రాసుకున్నా, ఈ 2 ప్రతి కంపల్సరీ నెత్తి మీద పెట్టుకున్న ముళ్ళ కంపల్సరీ. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు భూమి మీద అందరూ ఏం చేస్తున్నారు, డబ్బు సంపాదించాలని చేసుకోవాలని లేదు కదా. నేను చెప్పేది, నీ మీద ఆ ప్రెషర్ ఉంటుంది. నేను చేసుకోవద్దనే నిర్ణయం తర్వాత రావచ్చు. బుద్ధుడు చేసుకున్నాడు, తర్వాత వదిలేసిండు. కొందరు ముందే వదిలేస్తారు, కొందరు సచ్చేదాకా వదలాలనుకుని వదలలేరు, ఎందుకంటే అది వదలదు, లేదా వీడు వదిలిపెట్టాడు. ముందుగా వాట్సాప్ దూరం ఉన్నా సరే సాగు కొట్టుకుంటారు ఇంకా ఒకరినొకరు. సో ప్రతి ఇంట్లో రియల్ డిస్కషన్ వీటి గురించే జరుగుతుంది. మీ పిల్లాడు ఏం సంపాదిస్తున్నాడు అంటే పైసలు కాంటెక్స్ట్. పెళ్ళి అయిందా, పిల్లలు ఎంతమంది, పెళ్ళి కాలే, అయ్యయ్యో మా వాడికి పెళ్ళి 2 పిల్లలు, ఇటుంది గటక మారిపోతావా, అది అంతేనా? ఇంకా మా కుక్క కూడా 6 పిల్లలు ఈనింది, పెళ్ళయింది అనుకో. ఇంక నెక్స్ట్ సప్లిమెంటరీ క్వశ్చన్, సరే పిల్లలు కాలే, ఇంకా అది కానీ ఫస్ట్ పెళ్ళి అవుతారు కదా, అది డిస్కషన్ అంతా. సరే పెళ్ళి కాలేదు, పిల్లలు ఎంతమంది అని ఎవడని అడుగుతాడా, అది తంతి. అందుకని ఇవి 2 ప్రైమ్ క్వశ్చన్స్. ఇది ప్రపంచానికి సంబంధించినవి. ఎగ్జిస్టెన్స్లో పెళ్ళి లేదు, ఎగ్జిస్టెన్స్లో డబ్బు లేదు. ఈ రెండింటి గురించి అతిగా ఆలోచిస్తే మనిషికి బుద్ధి లేదు, కానీ ఆలోచించక తప్పదు. ఈ 2 నేను కూడా దాటినా. నేను కూడా దాన్ని ఇటు చేసి అటు చేసి నన్ను వదిలిపెట్టలే ఈ ప్రశ్నలు. దాన్ని రిఫైన్ అండర్స్టాండింగ్లోకి వస్తే ఫ్రీ అయిపోయింది మైండ్. అట్లా మరి దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలో తెలియదు, చాలా కష్టం అసలు. ఇంకా అమ్మాయిలకి చాలా కష్టం. అందరూ అడుగుతారు, పెళ్ళికి పోయిన అడుగుతారు, ఫంక్షన్కి పోయిన అడుగుతారు, ఎప్పుడు చేసుకుంటావు అమ్మా పెళ్ళి అంటే, నేను చేసుకునే అబ్బాయితో నువ్వు సంసారం చేస్తావా అనే ధైర్యం సరిపోదు. మాకు ఒక ఫ్రెండ్ ఉండే, ఇది కొంచెం నచ్చకపోతే నెక్స్ట్ 2 minutes చెవులు మూసుకోండి, ఎందుకంటే అందులో ఒక అందమైనటువంటి బూత్ ఉంది. ఎప్పుడు వచ్చిందో వాళ్ళ బ్రదర్ ఊరి నుంచి వచ్చి వాళ్ళ తమ్ముని అడిగేటోడు, బయలుదేరే ముందే ఇది ఇంకా ఏమిరా ఇంకా పెళ్ళి చేసుకోవా ఇనిషియల్గా అంటే, ఆలోచిస్తా చేసుకుంటాను. ఆలోచించు, మళ్ళీ అమ్మ అడుగుతుంది, మళ్ళీ పోతే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ డాడీ కూడా అడుగుతున్నాడు, ఆలోచించు. ఓకే, మళ్ళీ వీడు నెలకు ఒకసారి వస్తాడు పచ్చళ్ళు గిచ్చళ్ళు తీసుకొని, అంటే వీడు హైదరాబాద్లో ఉంటాడు, నేను ఆడ దోస్తు నేను. మళ్ళీ చెప్పులు వేసుకుంటే ఏం డేయాలి అడుగుతున్నాడు బిడ్డ, చెప్పు ఏరా ఇదే ఏమిరా పెళ్ళి ఎప్పుడు చేసుకోవా, ఇప్పుడు 10వ సారి, ఇప్పుడు వాడు సీరియస్ అవుతున్నాడు చెప్పులు వేసుకుంటా 10 సార్లు అడగబట్టి, ఎప్పుడు చేసుకుంటావు చెప్పు. ఇంకా బయలుదేరే ముందు ఎప్పుడు గొడవనే, కొన్నిసార్లు రోడ్ల మీద గొడవడుతున్నారు. అది నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఊకే, నువ్వు ఫస్ట్ వచ్చానని అడుగు, లేకపోతే ఫోన్లు అడుగుపోయి అంటే ఇప్పటికి ఎన్నిసార్లు సంవత్సరం నారా, మాకు కూడా ఓపిక ఉంటుంది. ఎవడు నీ ఫ్రెండ్స్ ఎవడు వాడిని తీసుకురా, నేను అడిగింది బాబు, నేను అడిగింది ఏమన్నా తప్ప, ఏమడిగినావు అంటే పెళ్లి చేసుకోమన్నా పెద్ద ఫీల్ అవుతున్నాడు, పెద్ద పీకుడు మునగాడు.
అయ్యో నువ్వు మంచిగా మాట్లాడు అనేవాడు. గబ్బు గబ్బు వేసుకో. నీ అమ్మ పో, నువ్వు బస్ ఎక్కిపోతావా, నువ్వు రైలు ఎక్కిపోతావు, నాకు సంబంధం లేదు దుబాయ్ అని వాటిని పెట్టాడు. ఏంది నేను చూసుకుంటా కూర్చుంటే ఇద్దరు నాకు ఫ్రెండ్సే. నువ్వు ఎందుకు అట్లా అడుగుతావు? నేను ఏమడిగిన రావాడిని, ఆస్తి అడిగినా లేకపోతే బంగారం తెచ్చేవారన్నా, పెళ్లి చేసుకోవాలి అడిగిన నేను. ఇంటికి వస్తే మా అమ్మ కూడా అడుగుతుంది, సావండి ఇద్దరు. మళ్ళీ ఒక 2 నెలలు డిస్కషన్లే, మళ్ళీ కొంచెం కూల్ అవుతుంది అమ్మాయి ఏంటి వచ్చి పెళ్ళి ఎప్పుడు. ఫస్ట్ టైం వీడు రియాక్ట్ అయ్యే తమ్ముడు కాకుండా మొట్టమొదటిసారి పాన్ తింటావా అరే డైలాగ్ అడిగితే వాడు చెప్పిన డైలాగ్, వాడు పెళ్లి చేసుకుంటుంటే చేసుకుంటానో చేసుకో ఏదో చెప్పాడు. పెళ్ళి చేసుకుంటావు ఏం రా, ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి, పాన్ తింటావా అని. పాన్ తింటా. వాడు పాన్ కట్టించుకుని 2 సాదా పాన్లు, 1 ఆర్కే పాన్ అని చెప్తున్నాడు. వాడు చెప్తే వీడు అంటున్నాడు పెళ్ళి చేసుకుంటావు అంటే పాన్ తింటామని అడుగుతున్నాడు. వీడికన్నా బుర్ర దొబ్బిందా, ఎట్లా చేయాలరా వీటితోటి, ఏమన్నా చెప్పిస్తే చేసుకుంటాడా. వీడు ఎప్పుడు ఇదే చింత. వాళ్ళు రాగానే పాండు ఇట్లా చేతులు పట్టుకొని నవ్వులుతున్నాడు. పాండు ఒక యాప చెట్టు దగ్గర, ఒక బస్ స్టాప్ దగ్గర. మళ్ళీ హఠాత్తుగా పెళ్ళి చేసుకుంటావా చేసుకోవా అంటే పాన్ తిను. ఆ తర్వాత వాడు పాన్ ఉమ్మిచ్చే ఇంకా పాన్ అయిపోయింది చెప్పు, ఇంకా పెళ్ళి చేసుకుంటావా చేసుకోవా. ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయితో నువ్వేమైనా సంసారం చేద్దాం అనుకుంటున్నావా అనగానే ఎంత మాట అన్నావురా, మరి నువ్వెందుకు ఆవేశపడుతున్నావురా, నేను చేసుకుంటే లేకపోతే చేసుకోను. ఈరోజుతో ఆ క్వశ్చన్ బంద్, లేకపోతే నువ్వు నా దగ్గరికి రావద్దు. ఇదే మాట అమ్మకు చెప్పు. ఈ డిస్కషన్ చేసే మాట అయితే ఈరోజే మీకు నాకు టాటా బాయ్ బాయ్. నాకు డౌట్ వస్తుంది, నేను చేసుకున్న తర్వాత మీరు ఏమైనా సంపాలనుకుంటున్నారా దాన్ని, అమ్మకి ఏమన్నటువంటి అంటే అత్తగారిలాగా పెత్తనం చేద్దాం అనుకుంటుందా, ఆమె ఎందుకు ఉరుకులాడుతుంది, లేకపోతే అక్క చెల్లెలు వీళ్ళంతా బంగారం కావాలి కాబట్టి వాళ్ళు పొందలేరు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటే అక్కడి నుంచి దొబ్బాలని చూస్తుంది. అసలు మీ ఎజెండా ఏంది నాకు అర్థమవుతలేదు. నేను చేసుకుంటే లేకపోతే లేదు, కానీ నన్ను జావగొట్టే రైట్ మీకు లేదు. అర్థమైందా కాలేదా అంటే ఎంత మాట అన్నవరా నువ్వు పెళ్లి చేసుకునే పిల్లలు నేనెందుకు అనుభవిస్తుంది, నాకు తెలియదు, నాకు అట్లా అనిపిస్తుంది, నాకు లేని క్యూరియాసిటీ నీకు అంటే వాడు బస్సేకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఎప్పుడు అడగలేదు. అంటే ఇదేంది అట్లా ఎవరు స్టాండ్ తీసుకోలేదు. అయితే ఆ పర్టికులర్ టైంలో సమాజం ఏం చేస్తుందంటే కొన్ని ప్రశ్నలు అడుగుతుంది ఎవరినైనా. అప్పుడు ఆ ప్రశ్నలు అడిగించుకునే వాళ్ళకి అనిపిస్తే ఎందుకు ఊరికి అందరూ నన్నే అడుగుతున్నారు, పిచ్చా ఏమన్నా వీళ్ళకు. కానీ ఆశ్చర్యం ఏంది, నేను అనలైజ్ చేస్తే నాకు ఆన్సర్ దొరికింది. ప్రతి ఏజ్కి ఒక ప్రశ్న ఉంది. ఎవరైనా ఆ ఏజ్లో కనిపిస్తే ఆ ప్రశ్న అడుగుతారు. అమెరికా పోయినా అడుగుతారు. ఉదాహరణకి చిన్న స్టిక్కర్ వేసుకున్నావు, నీ వయసు 7 సంవత్సరాలు, స్కూల్ ఆర్ స్టడీయింగ్ అని అడుగుతారు. ఆ టైంలో పెళ్లి చేసుకో బాబు అని అడగరు. అప్పుడు వాడికి అనిపిస్తుంది. ఇంకా ఏ గల్లీకి పోయినా అదే ప్రశ్న అడుగుతారు, బాగా చదువుతున్నావా, ఏ స్కూల్ చదువుతున్నావు బాబు అని అడుగుతారు. అందుకని వాడికి అదే ప్రశ్న మాటికి వస్తుంటుంది కాబట్టి వాడికి కోపం వస్తుంది. రెండోది కొంచెం పెళ్లి వయసు రాగానే అందరు అడిగే ప్రశ్న పెళ్ళయిందా అని అడిగేసరికి మరి అందరికీ నా మీదనే ఇంట్రెస్ట్, ఎక్కడికి పోయినా కాదు నీకు ఆ ఏజ్ వచ్చింది అని గుర్తు చేస్తున్నారు అంతే. పాపం వాళ్ళేం మనం ద్రోహం చేస్తలేరు. కానీ కాన్స్టెంట్ అదే అడగటం వల్ల మనకు కొంచెం ఇరిటేషన్ వస్తుంది. మరి పెళ్ళి ఎందుకు చేసుకోమంటున్నారు, పెళ్ళి అనేది డబ్బు అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, కాస్త నేను నా లైఫ్లో అనాలసిస్ చేసి చూస్తే ఎవ్వరికీ నీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆసక్తి లేదు. ఇది యాక్చువల్గా కోర్ అనమాట. ఒక తల్లిదండ్రులు అమ్మాయికి ఎందుకు చెప్తున్నారు, ఇంకా పెంచింది చాలు, ఇంకా వేరే వాళ్ళ దమాగ్ నువ్వు తినొద్దా, ఎప్పుడు మా అమ్మాయి కన్నా తినేది అని చెప్తున్నారు. ఇగో నువ్వు అరిస్తే, నువ్వు పెళ్లి చేసుకున్నాక నీ మొగుడి మీద అరుసుకో, మా మీద అరవ మాకు అని చెప్పిన పేరెంట్స్ని చూసిన నేను. దే వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దేర్ కిడ్స్. అక్కర్లేదు, ఇంకా చాలు, నువ్వు ఇంకా వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అని చెప్తున్నారు. దానికి ఒక అందమైన పద్ధతి ఏంది. అట్లా కాకుండా నిజంగా పేరెంట్స్ లైక్ చేస్తే, చూడు బెట్ట పెళ్ళి అనేది మధ్యలో ఒక ఫేజ్, దాని ద్వారా జస్ట్ పిల్లలు వస్తారు అంతే. ఇంతమంది పిల్లలు అంటున్నారు, ఏమో నీ లైఫ్ పర్పస్ ఏందో, నువ్వు ఒక ఐన్స్టీన్ లాగా, ఒక రామానుజన్ లాగా, ఒక రమణ మహర్షి లాగా ఉన్నత లక్ష్యంతో పుట్టినవేమో మాకు తెలియదు కదా. అందుకని ఒకవేళ
పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే నీ జీవితానికి ఒక గొప్ప ఉద్దేశం ఉందేమో చూసుకో. అట్లా గొప్ప ఉద్దేశం లేకపోతే బ్రహ్మాండంగా పెళ్లి చేసుకో, ఒకదాన్ని సావగొట్టు, పిల్లని కానీ ముళ్ళు కానీ అట్లా బాగుంటుంది. సో ఒకవేళ నీకు లార్జర్ దాన్ లైఫ్ పర్పస్ ఉంటే మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ నీకు ఇంతకంటే గొప్ప ఆనందం అక్కడ వస్తుంది. ఇది రామకృష్ణ పరమహంస చదివినప్పుడు నేను పిల్లల్ని కనొద్దు అనుకున్నా, లేదా నాకు ఆ థాట్ లేదు. ఎవరికైనా పెళ్లి చేసుకుంటే నేను పిల్లల్ని కనొద్దు నిర్ణయించుకున్నా. ఇప్పుడు నేను నా బిడ్డ అనుకున్నా, నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, రామకృష్ణ పరమహంసకి. ఈ సంఘటన నాకు చెప్పింది మా రావు గారు. ఆయన ఒకరోజు నాకు చెప్తే నా కళ్ళెమ్మ నీళ్ళు వచ్చినాయి. ఆయన చెప్పిన విధానం, అరే ఎంత బాగా చెప్పినావు రావు, అసలు మళ్ళీ ఒకసారి చెప్పవా, ఇది నిజంగా ఇలా జరిగిందంటే, జరిగిందిరా రామకృష్ణ కథామృతంలో ఆయన సమగ్ర సాహిత్యంలో ఈ సంఘటన ఉందని చెప్పాడు ఆయన. ఏమిటది? శారదమ్మను పెళ్లి చేసుకున్నాడు, కానీ పిల్లలు లేరు. ఇద్దరికి వయసులో కొంచెం వ్యత్యాసం. పాపం శారదమ్మ ఎప్పుడు ఊరు వెళ్ళినా అడుగుతున్నారు, ఏమైనా శుభమా లేకపోతే ఏమన్నా విశేషమా అని అడుగుతారు. ఈ పెద్దోళ్ళకి ఏ పని ఉండదు. ఆమెకి ఎట్లా చెప్పాలో తెలియదు. ఈయనేమో చాలా మంచివాడు, కాళికామాతను ఆరాధిస్తాడు, పూజిస్తాడు, ఏ దురలు అలవాట్లేవు, ఏం తిట్టాడు. ఇంకా చెప్పాలంటే శాంబ అమ్మవారిలాగా పూజించిండు శారదమ్మని. ఆమె సాదాసీద మహిళ. పరమహంస పెళ్లి చేసుకోడేమో ఇట్లా ధ్యానంలో పడి అని పేరెంట్స్ అందరూ పిలిపించి అడుగుతారు, వీడు ఎట్లా ఒప్పుకోడు, మనం అంతా ఒప్పించాలి అన్న ముక్త కంఠంతో వచ్చి పరమహంస ఇట్లా రాగానే అడుగుతారు, పెళ్లి చేసుకుంటావా, చేసుకోవా, చేసుకుంటానని చెప్పాడు. అందరు ఆశ్చర్యపోయారు అసలు. అరే వీడు ఒక పెద్ద యోగి, లేకపోతే ధ్యానాలు చేస్తున్నాడు, సన్యాసి అయిపోతాడు అనుకుంటే అతనుకున్న క్లారిటీ వేరే. పెళ్ళి అనేది ఒక అద్భుతమైన కంపానియన్షిప్ కోసమే, సెక్స్తో కూడా సంబంధం లేదు, పిల్లలతో సంబంధం లేదు. పెళ్ళి అనేది ఒక లైఫ్ లాంగ్ కంపానియన్. కొందరు ఆ కంపానియన్ని ప్రకృతిలో అనుభవించారు. రమణ మహర్షి అరుణాచలంలో ఆ కంపానియన్ ఎంజాయ్ చేశాడు. ప్రతిరోజు అట్లా కొండ మీదకి వెళ్ళి వచ్చాడు. ఇక్కడ అమ్మాయి అనుకో ప్రతిరోజు అమ్మాయితో కాసేపు గడుపుతున్నాడు. బోత్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్ థింగ్, నాన్ డ్యువాలిటీ. ఇదంతా ఆశమాషి విషయం కాదు. తర్వాత పరమహంస శారదమ్మని చేసుకున్న తర్వాత ఆమె మాటి మాటికి ఇంటికి వెళ్ళి వస్తుంది. ఒకసారి పాపం కన్నీళ్ళు పెడితే పరమహంస అడిగాడు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని. చాలా అసలు ఒక మదర్ లాగా ట్రీట్ చేసేవాడు అనమాట, విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్. ఇట్లా అడుగుతున్నారు, నా దగ్గర జవాబు లేదు అంటే, నీకు పిల్లలు కావాలి అంతేగా, పిల్లల గురించే కదా నీ బాధ అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, అవును పిల్లల గురించి నా బాధ అంతా. ఇప్పుడు సంసారం చేస్తుంది కదా పిల్లలు, ఇన్నేమో సంసారం చేయట్లే, ఆమె అమ్మవారికి చూసే. అదొక ప్రత్యేక సందర్భం. అందరూ అట్లా చేయనికి రాదు, అందరూ అట్లా చేయలేరు, మనం పోల్చుకోవద్దు. అప్పుడు నీకు పిల్లలే కావాలి కాబట్టి ఒకరిద్దరు పిల్లలేమిటి మన ద్వారా కనేది. మాతృహృదయం ఓపెన్ చేసి పెట్టు. అద్భుతమైన మేధావులు అమ్మ అమ్మ అనుకుంటుంది, చెంగు పట్టుకొని తిరుగుతూ, నువ్వు పెట్టే ముద్దలు తింటూ, వాళ్ళు చేసిన అద్భుతమైన కార్యక్రమాలను నీ చుట్టూ చేరుతూ మన ఇల్లు పిల్లలతో నిండిపోతుంది శారద అని చెప్తాడు. చెప్తే నమ్ముతుంది. ఆ తర్వాత వివేకానంద వచ్చి, అభయానంద వచ్చి, అభేదానంద వచ్చి, బ్రహ్మానంద వచ్చి, అందరు పిల్లలు అందరూ అమ్మ 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 అంటూ అసలు ఎంట పట్టుకొని తిరిగేవాళ్ళు. ఏదైనా సరే అమ్మకి చెప్పాల్సిందే, గురువుగారికి చెప్పండి, మాట ఇంట్లేడమ్మా. ఆమె కూర్చుంటే మొత్తం చుట్టుపక్కల ఎప్పుడు పిల్లలే, ఆమె కంటే వయసులో పెద్దగున్న పిల్లలు. ఎంత గొప్ప విషయం ఇది. ఓన్లీ నువ్వు కన్నా పిల్లలు నీ వాళ్ళు అనుకోవడం ఎంత తప్పు ఇది. అంటే ఒక బ్రాడ్ మైండెడ్నెస్. ఇది ఫస్ట్ టైం నేను విన్నప్పుడు నాకు కూడా నా మైండ్ ఇట్లా ఓపెన్ అయిపోయింది. ఎవరి పిల్లలైనా నా పిల్లలే అనుకుంటే నా పిల్లవాడు అయిపోవాలంతే. మన నుంచి చీల్చుకొని వస్తేనేనా, వాత్సల్యానికి ఏం సంబంధం అని. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, మన కాంటెక్స్ట్ కాదు కానీ. అభేదానంద చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ పర్సన్. వివేకానందుని లాగా తుర్యానంద, అభేదానంద, వివేకానంద ముగ్గురు చాలా ఇంటెలిజెంట్, అంటే ఇంటలెక్చువల్ స్ట్రాంగ్ పీపుల్ అనమాట. సో అభేదానంద ఒక టైంలో తను ఏం చేసేవాడు కాదు. సో పరమహంస రకరకాల వ్యక్తులు రకరకాల పనులు పురమాయించాడు. పురమాయించిన తర్వాత ఒకసారి అమ్మ దగ్గరికి పోయి, అమ్మ అంటే, ఏం అభేదా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, కొంచెం బాధ వేసిందమ్మా నాకు. అంటే ఇది ఏంటంటే, గురుదేవులు రకరకాల వ్యక్తులు రకరకాల పనులు అప్పచెప్తున్నారు, నాకేమో ఏ పని లేకుండా పోయింది, నాకేదన్నా పని చెప్పొచ్చు కదా. ఆయన ఏమో అడగాలంటే నాకు ధైర్యం సరిపోదు, అందుకే నీకు చెప్పుకుంటున్నా అంటే, వెంటనే రా నేను అడుగుతాను, ఏమండి పిల్లవాడు బాధపడుతుంటే వాడిని పట్టించుకోరే మీరు అంటే నేనేం చేయాలి. చూడు, పిల్లలు ఉంటే వస్తూ సందర్భం, ఈగో లేకుండా పిల్లలు ఉంటే అద్భుతం లైఫ్. ఇప్పుడు నువ్వు నీలాగా 20 మంది ఉన్నారనుకో, ఎవ్వరికి ఈగోలు లేవు, అందరూ స్థితప్రజ్ఞులు. ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు, రమణీయంగా ఉంటుంది లైఫ్. నేను అట్లా ఎన్విజన్ చేస్తున్నాను నా లైఫ్.
అసలు 20-30 మంది ఉండాలి నాతో పాటు. ఎవరికి ఈగో ఉండకూడదు. మంచిగా వండుకోవచ్చు, తినొచ్చు, తింగిరిబూత ఆడుకోవచ్చు, తిరణాలకు పోవచ్చు, ఏమైనా చేయొచ్చు, కలిసి విందులను పడుకొని చూడవచ్చు. ఎప్పుడు ఇవే సమస్యలు, వాడిట్లని వీడిట్లని ఇదే ఉన్నది కథ. అందుకే రారు, వెరీ రేర్ నేను చెప్పే కాంటెక్స్ట్. అప్పుడు రామకృష్ణ పరమహంస ఆలోచించి చెప్పాడంట, అంటే ఇది ఊహించింది, సిటీ కాదు వాళ్ళు మాట్లాడుతున్నది, దక్షిణేశ్వరంలో చిన్న పల్లెటూరులో. అప్పుడు కరెంట్ లేదు, పాడలేదు, టెక్నాలజీ లేదు, వాట్సాప్ లేదు, ఏమీ లేదు. అప్పటికి నాకు కొంచెం గురువుగా కొంచెం ప్రాచుర్యంలోకి వచ్చాడు, బికాజ్ ఆఫ్ వివేకానంద అండ్ ఆల్ దట్. సరే, ఇప్పుడు నీకు పని కావాలా? ఓ పని చెయ్యి, ఈ డోర్ దగ్గర కూర్చో. ఇంక ఎవరైనా ఎందుకు దాటుకొని రావాల్సిందే. ఎవరైనా నన్ను కలవడానికి వస్తే నువ్వు వద్దని చెప్తే నేను వాళ్ళని కలవను. సంతోషమేనా? చాలా సంతోషం. వెళ్ళి ఆడ బట్టేసుకొని కూర్చున్న గంటకి వివేకానంద వచ్చి చేయడం పెట్టి ఇదేంటి అంటే, ఏం కావాలి నీకు అడిగాడు. ఏందా మీద అట్లా మాట్లాడుతున్నావు, పక్క జరుగు అంటే, నా గురువుగారి బాధ్యత ఇచ్చారు, ఏం కావాలో చెప్పు అంటే మిగతా వాళ్ళందరూ చెప్పారు. గురువుగారిని అమ్మగారు చెప్తే ఆయన బాధ్యత ఇచ్చాడు, వాడు ద్వారపాలకుడు, వాడు దాటుకుని పోవాలి, మనం ఎంజాయ్ చేస్తున్నాడు, చేయని చెప్పరాదు ఎందుకు వచ్చిందో అంటే, గురువుగారి దర్శనం కోసం వచ్చిందా, ఇక్కడే ఉండు కనుక్కొని వస్తాను అది లోపలికి వెళ్ళి, గురువుగారు వివేకానంద వచ్చాడు రమ్మంటారా అంటే, నీకు ఓకే అంటే రమ్మని అవేదా, అట్లేమి లేదా, నాకు ఓకే గురూజీ అంటే, ఓకే రా పిలిపించు వెళ్ళావు. ఇగో లేదు పిల్లలు. ఇదంతా చూసి శారదమ్మ ఫుల్ ఎంజాయ్ చేసేదంట. అసలు అందరికి ఇట్లా అన్నాలు వండి పెట్టడం, అందరికి కథలు చెప్పడం. శారదమ్మ కంటే ఇంటలెక్చువల్గా వివేకానంద ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. బట్ అమ్మ దగ్గర అవేవి నడవు. అమ్మ దగ్గరికి వస్తే చక్కగా ఒళ్ళు తలబెట్టుకొని పడుకోవడము, ఆమె చెప్పిన మాటలు వినడము, వీళ్ళ విశేషాలంతా చెప్పుకోవడము, మళ్ళీ గురువుగారు వస్తే సైలెంట్ అయిపోవడం, ఆయన ఓంగని మళ్ళీ మాట్లాడుకోవడం, ఇదంతా. గురువుగారి దగ్గర సీరియస్ ఫ్రెండ్షిప్, చెత్తలేదు. అమ్మ దగ్గర అంతా వాళ్ళ అమ్మ అంటే నల్లరి. సో ఈ సమాజం ఏం చేస్తుంది, మాతృత్వ అనుభూతిని అనుభవించాలని అనుకుంటున్నప్పుడు పిల్లలకి చక్కగా నచ్చిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి పిల్లల్ని కానీ వాళ్ళతో అనుభవించవచ్చు. కాదు, కులం తెచ్చిరి, మతం తెచ్చిరి, డబ్బు తెచ్చిరి, బంగారం తెచ్చిరి, వ్యత్యాసాలు తెచ్చిరి, వాళ్ళు ఎట్లా సంతోషంగా ఉంటారు. ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రతి పుట్టిన పిల్లవాడి మీద ఈ రెండు బాధ్యతలు ఉన్నాయి. నువ్వు డబ్బుని అర్థం చేసుకోవాలి, పెళ్ళిని అర్థం చేసుకోవాలి, లేదా నీ లైఫ్ బర్బాత్ అయిపోతుంది. చాలామంది లైఫ్లో బాధలు అనుభవిస్తున్నారు, డబ్బు లేక, లేదా సరైన మొగుడో లేదా భార్యనో దొరక్క. ఆ రెండు లేకపోతే ఎంత బాగుందని అసలు సరిగ్గా చూడు ఎవరైనా. మరి ఈ రెంటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? డబ్బు అవసరం, అది వ్యామోహం కదా, అవసరం. చాక్లెట్ కొనాలన్నా, బిస్కెట్ కొనాలన్నా, బట్టలు కొనుక్కోవాలన్నా, బస్సు ఎక్కాలన్నా ప్రతి దానికి డబ్బు అవసరం. అండర్స్టాండ్ మనీ. డబ్బు పట్ల వ్యామోహం అక్కర్లే, పోల్చుకోకు. నీలో రకరకాల టాలెంట్స్ నీకున్న సమయంలో ఇంప్రూవ్ చేసుకొని నీ జీవితంలోకి డబ్బులు వచ్చే విధంగా చేసుకో. డబ్బు ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగం చేయకు, దుబారా చేయకు, అప్పులు ఇయ్యకు, ఎవరి దగ్గర అప్పు తీసుకోకు. ఆర్థికపరమైన సమస్యలు వస్తే ఎవరు హెల్ప్ చేయరు, పేరెంట్స్ కూడా చేయరు. ఇది అర్థం చేసుకో ఇప్పుడే. చేసుకొని నీకు వచ్చిన దాంట్లో 50% ఎప్పుడు తీసి పెడుతూ ఉండు. అది ఎవరికో చూపించుకోవడానికి కాదు, నీకు ఏదైనా అవసరమైతే ఉపయోగించుకోవడానికి. నిజంగా డబ్బు ఎక్కువ లక్ష్యం ఉందనుకో, నువ్వు ఎక్కువ వర్క్ క్రియేట్ చేయాలి. ఇట్లేదో అర్థం చేసుకో, దాన్ని ఇంప్లిమెంట్ చేయి. రెండోది, పెళ్ళి చేసుకోవాలా వద్దా కంక్లూషన్కి రా. చేసుకోకపోతే ఉన్నత లక్ష్యం ఉంది, రచనలో పెడతావా టైం అంతా, పిల్లల ముడ్లకు పెట్టవు నువ్వు. భార్యకు మల్లెపూలు తెచ్చడం నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది. నీకు ఏది ఇష్టం, రాయడం ఇష్టం, క్రియానందలాగా. యోగానంద తిరిగాడు, ఆ రోజుల్లో ప్రపంచం అంతా కెమెరా వేసుకొని గొప్ప గొప్ప యోగుల్ని కలిశాడు. అట్లాంటి వాడు పెళ్లి చేసుకుంటే ఎట్లా? పెళ్ళి చెడ్డది కాదు, కానీ నీకు ఒక లక్ష్యం ఉంది, ఒక రుజువర్తనంలో పనిచేయాలనుకుంటున్నప్పుడు అది కనుక అడ్డంకి అని అనిపిస్తే అట్లాంటి యోగులు పెళ్లి చేసుకోలేదు. ఇంకొకరు ఉన్న చోటే వాళ్ళు అద్భుతాలు చేయగలరు అని అనుకున్నప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నాకు పెళ్లి డిస్టర్బెన్స్, నేను ఆలోచిస్తే నాకు తెలిసింది ఒక్కటే, నేను ఎవరినైతే అమ్మాయిని చేసుకుంటున్నానో ఏం ఆశించకుండా చేసుకుంటే, రెండోది పెళ్లి చేసుకున్న తర్వాత ఏం ఆశించకూడదు. ఇది నేను సాధ్యపడుతుందా? నాకు ఒక మగవాడిని, మేల్ చివనిజం, ఇటువంటి ఈగో నాకేమైనా ఉందా అంటే ఎట్టి పరిస్థితులు లేదు. నేను అసలు అంటుగడుగుతా. నాకు ఏ ఈగో లేదా, నేను తెలుసుకొని ఆ అండర్స్టాండింగ్లో నేను ఒక అమ్మాయి చేయబట్టుకున్నాను. నా వివాహం ఖరాబ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే దాంట్లో బంగారం లేదు, పరువు ప్రతిష్ట లేదు, ఆస్తులు లేవు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనీథింగ్ లేదు.
రెండోది ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి నుంచి కూడా ఏం ఆశించట్లేదు, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఆశించను, నాకు ఫుడ్ చేసి పెట్టి ఆశించను, చేసి పెడితే తింటా, కానీ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్. నేను ఎప్పుడు అడగను ఏమైంది పొద్దున 8 అయింది ఛాయ్ పెట్టాలని తెలియదా, మొగుడిలాగా డిమాండ్ చేయను. నేను దొంగ మొగుడిని కాదు, మంచి మొగుడిని. నేను నాకు టీ కావాలంటే చేసుకొని తాగుతాను. తను నా దగ్గరకు వచ్చింది తన పని అద్భుతంగా చేసుకోవడానికి, నా పని చేయడానికి, నా పని నేను చేసుకోగలను. నిజంగా టీ పెట్టుకోవాలనిపిస్తూ అసిస్టెంట్ పెట్టుకుంటా, వాడు ఇంకా బాగా పెడతాడు భార్య కంటే. నా కంపానియన్ మాత్రమే నేను సుత్తి వేసుకోవడానికి, పాటలు పాడుకోవడానికి, ఎప్పుడైనా ఏకాంతంగా డ్రైవ్కి వెళ్తే ఎవరు నడుము పట్టుకొని కూర్చోడానికి, అట్లనే కుటుంబ బాధ్యతలు విషయాలు షేర్ చేసుకోవడానికి. నేను ఏదన్నా ఒక విషయాన్ని సెల్ఫ్లెస్గా చెప్పాలనుకో అట్లా చెప్పుకోవడానికి, కంపానియన్ కోసం. అందుకని నా అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ లైఫ్ లాంగ్ కంపానియన్ వితౌట్ నో న్యూసెన్స్, నో ఎక్స్పెక్టేషన్. అట్లా కనుక చేస్తే వివాహం చేసుకోవచ్చు. కానీ అంత అండర్స్టాండింగ్ ఎవరికి ఉంటుంది? నేను నా పేరెంట్స్ని ఫస్టే గ్రౌండ్ ప్రిపేర్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి నా సమాజాన్ని మొత్తం నేను ఒక ఎన్లైటన్ చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. అందుకే నా లైఫ్లో కాన్ఫ్లిక్ట్స్ లేవు. వచ్చినాయి చిన్నవి, 1-2 వచ్చినాయి, బట్ అవి నాకు పెద్దవి అనిపించలేదు. మేనేజబుల్. ఇప్పుడు నడుపుతుంటే ఏదో బ్రేక్ చెడిపోతుంది, మేనేజబుల్. కారే పోతే అది పెద్ద ప్రాబ్లం. అందుకని ఈ 2 విషయాలని ప్రతి మనిషి అడ్రస్ చేయవలసిందే. అందుకని తాత్సారం చేయకుండా డిక్లేర్ చేయి, నేను చేసుకోను మ్యారేజ్. చుట్టుపక్కల వాళ్ళు బలవంతం చేశారనుకో, వాళ్ళని వదిలేక, వాళ్ళని ఇగ్నోర్ చేయి. డోంట్ ఆర్గ్యూ, బికాజ్ యూ కేమ్ టు ఏ కంక్లూజన్. నేను ఆల్రెడీ చెప్పాను, నేను ఉండాలా వద్దా, నేను చేసుకోను. రెండోది, జీవితంలో రిగ్రెట్ అవ్వకూడదు, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి పెళ్లి చేసుకోలేదు, కానీ రీసెంట్ టైమ్స్లో అనవసరంగా చేసుకోకుండా ఉన్నా, చేసుకుంటే బాగుండేదేమో అన్నాడు. ఇది రాంగ్. మళ్ళీ ఈ రిగ్రెట్ వద్దు. రమణ మహర్షి ఏనాడు రిగ్రెట్ కాలే, అసలు ముసలితనంలో ఒక ఆడతోడు ఎంత బాగుంది ఆయన అనలేదు ఎప్పుడైనా. 100% ఇంటిగ్రిటీ, 100% ఫుల్ఫిల్మెంట్ ఉంది, అసలు దానికి తావేలేదు. చాలామంది భార్య, నేను చెప్తా, మీరు తోడు నీడ అంటే చాలామంది అసిస్టెంట్స్ రూపంలో వస్తారు. నువ్వు ఎవరో ఒకరిని ఎంప్లాయ్ పెట్టుకోవచ్చు, నర్సుని పెట్టి సేవ్ చేయించుకోవచ్చు, దానికి భార్య ఎక్కర్లేదు. భార్య కంపానియన్. దయచేసి సేవలు చేయించుకోవడానికి లేదా ఫుడ్, చాలామంది ఆ రోజుల్లో పాపం వీడు ఫుడ్ చేసి చేయగాల్చుకుంటున్నాడు, పెళ్లి చేస్తే వీడు మంచిగా తింటాడని పెళ్లి చేశారు దొంగనా కొడుకులు. అటువంటి సమాజంలో కూడా చూసినాం మనం. తర్వాత మంచి ఉద్యోగస్తుడు, అందంగా లేకపోతే ఉద్యోగం ఉంది కదా, అమ్మాయి సుఖపడతారు ఇచ్చారు, పిల్లలు ఇట్లా పుట్టారు, ఇంకా ఇద్దరు బాలేరు. తప్పిది పేరెంట్స్ యొక్క మూర్ఖత్వం. చేసుకుంటే మంచిగా ఒడ్డు పొడుగున్న వ్యక్తిని చేసుకో. సెల్ఫ్లెస్గా ఉన్నాం అనుకో, ఉండొచ్చు. ఒకటి నీ మాట వినలేదు, నీకు ఎట్లా నస్తే అట్లా ఉండిపోరా పో అని చెప్పేసి పని చేసుకోపోయి, ఇంక ఏం చూడాలని అన్ని చూసినావు. శృంగారాన్ని చూస్తేవి, అత్తమావలను చూస్తేవి, ఇంకా 50 ఏళ్ళైనా 1,00,000 ఏళ్ళైనా గంతే. అది డ్రై ల్యాండ్, డ్రై సబ్జెక్టు. ఫ్రీడమ్ ఇచ్చేసి, అగో నేను ఇన్ని రోజులు నువ్వు రాకపోతే లేట్ అయితే నేను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టినా, ఇంక ఇబ్బంది పెట్టా, నువ్వు ఎప్పుడన్నా రాపు, ఐఎమ్ డన్, నేను పని చేసుకుంటా. ఇంకా నా ఫోకస్ నీ మీదకి వెళ్ళి తీసేసి నా పని మీద పెడతా, మంచి పని చేయి, మస్తు ఉంటుంది. నువ్వు అట్లంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కానీ అనరు దొంగ కొడుకులు. డిస్కస్ చేయాలి, అరుగు చేయాలి, పట్టుకోవాలి, పీకిలాడాలి, బూతులు తిట్టుకోవాలి, చెడగొట్టుకోవాలి. ఇది మనిషికి ఉన్న బ్యూటిఫుల్ టైం పాస్. అందుకని నా కంక్లూజన్ ఏంది, పెళ్ళి చేసుకోకపోతే చేసుకోనని చెప్పు. అయినా అందుకు బుర్ర తినేవాళ్ళు ఉంటారు, ఇరిటేట్ కాకింగా, నేను చేసుకోనండి అని చెప్పు. మీరు ఏదో నా మంచి కోరే చెబుతున్నారు, నువ్వు ఇరిటేట్ అయితే తప్పు అనమాట. అది రాదు. స్పష్టత ఉంటే ఇరిటేట్ కాకు. సరే, ఇప్పుడు 3 సార్లు చెప్పారు, ఇంకా చెప్పకండి. ఓకే, మీకు వేరే పని లేనట్టుంది. నేను చేసుకుంటే చెప్తాలేండి. ఓకే, రైట్. హంబుల్గా డీల్ చేయి. లేదా చెప్పు, నాకు ఒక ఉన్నత ఆదర్శం ఉన్నది, సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటున్నా, పెళ్లి సెట్ కాదండి, నేను రచనా రంగంలో వెళ్దాం అనుకుంటే సెట్ కాదు, నేను సినిమాకి అంకితం అయిపోతుంది, నాకు వద్దండి అది. నాకు గ్రేటర్ ఆనందం వేరే చోట దొరుకుతుంది, శృంగారం వల్ల వచ్చే ఆనందం నాకు అక్కర్లేదు అని చెప్పగలిగే గట్స్ ఉన్నాయా? చేసుకోకు. ఐ సపోర్ట్ యూ బోత్. చేసుకుంటే పూర్తి ఏమంటారు, కంపానియన్ అన్న కాంటెక్స్లో చేసుకో. ఆస్తి కోసం చేసుకోకు, కులాల కోసం చేసుకోకు. చేసుకుంటే నువ్వు ఇరుకుతావు. నేను చెప్పేది కంపానియన్, ఒక నీ నీడలాగా, ఒక తోడు అనమాట. అది ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక వ్యక్తితో ఉండడం అనేది మామూలుగా ఉండదు అసలు. నేను చేసి చెప్తున్నా, ఈ జనరేషన్లో నాలాగా ఇంతవరకు ఎవడు చెప్పడు అంత అండర్స్టాండింగ్ తోటి. ఎవడు ఉండడు కూడా. దొంగనా కొడుకులు అందరికీ ఈగో ఉంటుంది. వాడు వస్తే లేచిని పడాలి, ఆ తర్వాత రాగానే ఫుడ్ పెట్టాలి, కంచాలు పెట్టాలి. ఈ నీ పని నువ్వు చేసుకో డాడీ. పనులు చేసుకోవడానికి పని మనిషి ఏమన్నా ఆమెకు నచ్చితే చేసి పెడుతుంది, అట్లాగే నీకు నచ్చితే నువ్వు చేసి పెడతావు. కంపానియన్ అంటే జస్ట్ బీయింగ్, ఇట్లా హాయిగా
ఆస్వాదించు. పెళ్లి చేసుకున్న ఫస్ట్ డే 100th ఇయర్ అట్లే ఉండాలి. చెడిపోతే ఎందుకు? ఈ రకరకాల పనుల్లో మాటల్లో పడి ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకొని వేరే వాళ్ళ ముందు కథలు అల్లుకొని చెడగొట్టుకుంటారు. సో ఫస్ట్ డే ఎట్లుందో 50 రోజు అట్లే ఉండాలి, 500 రోజు అట్లే ఉండాలి. ఒక సినిమా ఉంటుంది 500 Days of Summer, చూడండి, ఇదే కాంటెక్స్ట్. సో అందుకని ప్రతి ఒక్కడికి తప్పదు. ఈ సమాజం ఈ 2 రాళ్ళు పెడుతుంది మీద. పైసలు 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 సంపాదించి పెళ్లి చేసుకో. ఇంకోటి, వీటి వల్ల వీళ్ళకి ఏమీ రాదు. వాడు సంపాదిస్తే వాడికే అది, వాడు చేసుకుంటే వాడే అనుభవించాలి. మరి ఈ సమాజానికి ఎందుకు ఇంత హెడ్ఏకో, ఎందుకు ఇంత క్యూరియాసిటీ? నాకు అనిపిస్తుంది మేము సఫర్ అయినాం, నువ్వు కావద్దా? మేబీ ఆ యాంగిల్ ఉందేమో నా డౌట్. అందుకని చూసేవాళ్ళు ఎవరైనా పెళ్ళి చేసుకోవాలన్న ఉద్దేశం లేకపోతే చేసుకోకండి, కానీ జీవితంలో రిగ్రెట్ కాకూడదు. అంటే ఒక సమగ్రతలో నిర్ణయం తీసుకోవాలి, ఒక చైతన్య స్థితిలో తీసుకోవాలి నిర్ణయం. ఆవేశంతో నాకు అక్కర్లేదు, మా ఫ్రెండ్ మ్యారేజ్ ఫెయిల్ అయిందంట నాకు వద్దు, ఇట్లా లఫ్డ్ డైలాగులు చెప్పకండి. నువ్వెందుకు చేసుకోవట్లేదు? జీవితంలో ఏనాడు అసలు నేను రిగ్రెట్ అవ్వను, నేను ఇట్లా కుష్టివ్యాధి వచ్చి కుక్క సావు తెచ్చినా ఒక ఆడది ఉంటే నన్ను చూసుకునేదేమో అని అనిపించకూడదు నీకు. నువ్వు దొగ్గుకుంటూ పోయి ఇట్లా క్లాత్ తెచ్చుకొని నీళ్ళు అద్దుకొని చేసుకోవాలి. అంటే యు ఆర్ కంప్లీట్. నీకు వేరే వాళ్ళ సహాయం అక్కర్లేదు, లేదా ఒక అసిస్టెంటో పనోడో ఆయానో దొరుకుతుంది బాధ్యతతో, దానికి పెళ్ళాం అక్కర్లేదు. రెండోది గుర్తుపెట్టుకోండి, ఏ పెళ్ళామో ఏ కుటుంబ సభ్యులతో మీరు మరణ సమయంలో సేవలు చేయించుకోవద్దు. నువ్వు మంచిగా తయారై కూర్చుంటే వాళ్ళు చూసి వెళ్ళిపోవాలి. ఆయా చేస్తుంది, కానీ అసిస్టెంట్ చేస్తాడు. ఇది నేను నిర్ణయం తీసుకునేది. నాకు నిజంగా హెల్త్ ఇష్యూ వస్తే నేను కుటుంబ సభ్యులను దగ్గర కూడా రాని. నేను ఓన్లీ విజిటింగ్ అవర్స్ పెడతా, రోజు గంట వచ్చి చూసి మంచిగా మేకప్ వేసుకొని ఉంటే ఇట్లా నా సమస్యలు చెప్పాను. ఎందుకంటే వాళ్ళు వచ్చినా సమస్య పోదు, వాళ్ళు వచ్చి ఏడుస్తారు. ఇంకా పాపం వాడు ఉచ్చబోసి క్లీన్ చేసిరు అనుకో, అంతవరకు చేసినంత పోయి మొహాలు ఇట్లా పెట్టి గలీజ్ చేసి వాడిని ఇజ్జత్ తీసి చంపేస్తారు అందరు కలిసి. అందుకని కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది కాంప్లికేట్ లేదు, కానీ ఇది బుల్లెట్, ఇది చేసుకోవద్దు. కానీ లైఫ్లో రిగ్రెట్ కాకుండా ఉంటావా ఆలోచించు. టేక్ 1 year టైం, మెడిటేటివ్గా చూడు దాన్ని. బ్లైండ్గా నేను చేసుకున్నాను వద్దు, క్లారిటీతో చేసుకోకుండా చెప్పు, నేను జీవితంలో రిగ్రెట్ అవ్వను. ఎవరు నమ్మరు, బట్ నువ్వు తెలుసుకో, నేను అవ్వను. నాకు ఒక ఉన్నత లక్ష్యం ఉంది, ఇంక నువ్వు వెళ్ళి ఇంకా కామ్ కరో జాకే. సూపర్, అసలు ఐ సపోర్ట్ ఎవ్రీబడి. కనిపిస్తే కాళ్ళు మొక్కుతాట చెప్పేవాడు ఎవడైనా. లేదా చక్కగా చేసుకో, కానీ ఆశించి చేసుకోకు. డబ్బు ఆశించి, బంగారం ఆశించి. వాళ్ళకి చాలా పొలాలు ఉన్నాయంట, మంచి సంబంధం ఉంటుంది తెలుసా, ఆమెతో పాటు చాలా వస్తుంది డాడీ అని చెప్తున్నారు. ఇట్లాంటి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఇదంతా దొంగ పెళ్ళిళ్ళు, వ్యాపార పెళ్ళిళ్ళు. చేసుకునే వాళ్ళని నేనేం కించపరచను. దట్ ఇస్ నాట్ మ్యారేజ్, దట్ ఇస్ బిజినెస్. మ్యారేజ్ ఇన్ డిస్గైజ్ అంటుంది నేను. అది వ్యాపారాత్మకమైన వాసనలు ఉన్న ఒక అందమైన మ్యారేజ్. అది ఎప్పుడన్నా చెడిపోతుంది. బికాజ్ డబ్బు ద్వారా వచ్చింది, డబ్బు కానీ అడిక్ట్ అయితే ఈగో వచ్చేస్తుంది. అందుకని ఏమీ తీసుకోకుండా, ఏ ఎక్స్చేంజ్ లేకుండా ఆనెస్ట్గా మాట్లాడు ఒకరితోటి. కంపానియన్, యు ఆర్ మై లైఫ్ లాంగ్ లవర్. నువ్వు నాకు అన్నం చేసి పెట్టపో, అది కాదు పాయింట్. నువ్వు నాకు వచ్చి సేవలు చేయడం, నీకు చేయాలనిపిస్తే చెయ్యి, నాకు సేవ చేయాలనిపిస్తే నీకు చేస్తా. అంతే తప్ప ఈ కండిషనాలిటీస్ లేకుండా నిజంగా ఎవరిని ఇద్దరు కలిస్తే చాలా బాగుంటుంది. చూసేవాళ్ళకి ఎట్లన్నా అనిపించచ్చు, కానీ వాళ్ళకు బాగుంటుంది. ఇది నేను నా అనుభవంగా చెప్తున్నాను. నేను మైథిలి థిక్ ఫ్రెండ్స్. మేము చూసేవాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు పీకులాడతారేమో. పీకులాడుతున్నాం ఫ్రెండ్షిప్లోనే, ద్వేషం లేదు. చిన్న చిన్న పిల్లలు మస్తు కొట్టుకుంటారు, మూతులు కొట్టుకుంటారు, కానీ ఆ తర్వాత కలిసిపోతారు. ఎందుకంటే ఈగో లేదు, హేట్రెడ్ లేదు, పంతం లేదు. అట్లా కనిపిస్తున్నది, ఎందుకంటే అంత చనువు ఉంది. చనువు లేకపోతే భయం వేస్తుంది. ముఖ్యమంత్రి దగ్గర ఏమనలేము, చనువు ఉంది అనమాట. దాన్ని మిస్యూజ్ చేయకుండా ఎవ్రీడే మేము చాలాసేపు మాట్లాడుకుంటాం, జోక్స్ వేసుకుంటాం. బట్ వీఆర్ వెరీ సీరియస్ పీపుల్. తన పాత తనకుంది తను. అట్లా మ్యారేజ్ అనేది జస్ట్ బిజినెస్ ఫార్మాట్ కాకుండా కంపానియన్షిప్ అనేది చూస్తే బాగుంటుంది. సో డబ్బు అన్నది నీ ఒక్కడివి క్రాక్ చేయాల్సింది, ఎందుకంటే నీకు ఎవ్వడు పైసలు ఇవ్వడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు డబ్బు సంపాదించు, ఉద్యోగం తెచ్చుకొని ఎందుకు చెప్తారంటే, నేను నీకు అన్నం పెట్టా, ఇళ్ళగొడతా, చూడు వార్నింగ్ ఇస్తున్నా అని చెప్తున్నాడు డాడీ. ఇది ముందే మేల్కొని కొంచెం ఇంటర్మీడియట్ నుంచే థింక్ అబౌట్ మనీ. రెండోది, నీకు ఏదైనా ఆస్తి వచ్చినా నీకు ఇస్తారు, కానీ డబ్బు విలువ తెలియకపోతే యూ మిస్యూజ్ ఇట్. అది కూడా ఉంది. ఆ డబ్బంతా పోయిందనుకో, నీకు విలువ తెలియక పోగొట్టినవనుకో, అప్పుడు ఎవడయ్యాడు. అందుకని ఖచ్చితంగా డబ్బు సంపాదించడం తెలియాలి.
ఊరికే ఇంకోటి ఎవరన్నా పని చేయించుకుంటున్నారు, ఫ్రీగా చేయొద్దు. గౌరవ వేతనం తీసుకోవాల్సిందే. అమ్మ దగ్గర కూడా తీసుకోవాలి పైసలు. ఇప్పుడు నేను ఎవరితో పని చేసినా తక్కువ ఇవ్వచ్చు, బట్ ఖచ్చితంగా నేనే అడిగి వెంటబడి డబ్బులు ఇస్తాను. అరే బాబు దయచేసి తీసుకో, ఎందుకంటే నేను ఫ్రీగా ఉపయోగించుకునేవాడిని. ఇవన్నీ కలిస్తే ఒక గుడ్ లైఫ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది మనకి ఎవరు చెప్పరు, ఇంత ఓపెన్గా ఎవరు చర్చించరు. అందరికి భయము, ఇంకోరు అందరికి టైం లేదు. అందరూ సీరియల్ చూడాలి, సినిమా చూడాలి, ఏవో పనికిరాని విషయాల గురించి గంటలు గంటలు మాట్లాడతారు, అవసరమైన విషయం మాట్లాడరు. నేను చెప్తాను, ఇది మోస్ట్ ఎసెన్షియల్. మీరెవరో నేనెవరు, కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. దాని గురించి ఉన్న ఆ ఫియర్ అనే కుక్కు నుంచి చీల్చుకొని బయటికి రావాలి. స్పష్టంగా డిక్లేర్ చేయాలి, నేను చేసుకోను, జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా ఉంటాను నేను. ఇంకోటి, పెళ్లి చేసుకుని వాడు ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి. చేసుకుంటేనన్నా మొగుడు మీద ఆధారపడి బతకొచ్చు. ఎవరెవరు పెళ్లి చేసుకోవట్లేదో ఇంకా ఫస్ట్ మనీ సంపాదించండి పోయి. నువ్వు నిజంగా అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తే, అవును మనం చేసుకుని ఏం బీకినావు, అది చూసిన ఎంత బాగుంది, చక్కగా మంచి ఇల్లు కట్టుకుంది, మంచిగా ఉంది అనుకుంటా. వాళ్ళు కూడా సంతోషపడతారు. 20 ఏళ్ళు పోతే కొంచెం శరీరంలో పట్టుకు తగ్గింది అనుకో, అప్పుడు నీ పెళ్లి గురించి ఎవరు అడిగాడు. కానీ అప్పుడు నువ్వు మంచి పొజిషన్ ఉన్నావు అనుకో, ఎంజాయ్ చేస్తారు. ఏముంది చేసుకోలేదు అంతే, కానీ చాలా బాగుంది ఇప్పుడు ఆమెనే మమ్మల్ని చూసుకుంటుంది, మాకు పైసలు ఇస్తుంది, మేము పోతా అంటే కారు కూడా పంపించింది, మాకు సంతోషపడతారు. నువ్వు రకరకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. అందుకని ఈ చిన్న క్రక్స్ని పట్టుకోండి. మ్యారేజ్ చేసుకోలేదా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇంకా పైసలు సంపాదించండి. సెటిల్ కాని లైఫ్, డిపెండెన్సీ వద్దు. ఇది నేను జోక్ చేయట్లే, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నేను చాలా కాన్ఫిడెంట్గా, సర్టెన్గా, క్లియర్గా, ససింక్ట్గా చెప్తున్నాను. కావాలంటే నేను జీవితంలో నేను తప్పు చెప్పాను అనుకోను, ఎందుకంటే నేను ఖచ్చితంగా అర్థం చేసుకునే విషయం. ఇది రూఢిగా చెప్తున్నాను. పెళ్లి చేసుకుంటే ఎవడో ఒకడు బతికిస్తాడు. కొంతకాలం భర్త సంపాదనతో, ఆ తర్వాత కొడుకు సంపాదనతో, ఆ తర్వాత భర్తకు వచ్చి పెన్షన్తో బతకొచ్చు. ఈ అమ్మ పెళ్లి చేసుకోలేదనుకో, ఎవడు లేడు నీకు నీవే దిక్కు. అందుకని ఇంటెలిజెంట్గా మారు. సమయాన్ని ఇంకా ఎలాగో పెళ్లి చేసుకోవట్లేదు, సంసారం లేదు, పిల్లలు లేదు, మొత్తం వరకు పని మొత్తం సమయాన్ని అంతా పనిలో పెట్టు. బికమ్ అట్మోస్ట్ క్రియేటివ్. ఇది ఒక్కటే దారి చూపిస్తుంది. నేను చెప్తా, బాగుంటుంది లైఫ్, టెరిఫిక్ ఉంటుంది. చేసి చూడండి. 3-4 విషయాలు ఉన్నాయి మొత్తం చెప్పింది దాంట్లో. సోదిలా ఆణిముత్యాలు ఉన్నాయి, భయంకరమైన క్లారిటీ ఉంది చెప్పింది దాంట్లో. మళ్ళీ ఇందులో డౌట్స్ లేవు, ఎందుకంటే నేను ఆచరిస్తూ చెప్తున్నా కాబట్టి అస్సలు. సో నెవర్ నెగ్లెక్ట్ మనీ, డోంట్ వేస్ట్ టైం. ఆడుతూ పాడుతూ అలెనవాడు చెప్పింది నేను మళ్ళీ మీకు చెప్తున్నా. మీరు ఆడుకుంటున్న ఆట, మీరు పాడుకుంటున్న పాట ద్వారా మీకు డబ్బు వచ్చినట్టు చూసుకోండి అన్నాడు. దెన్ యువర్ లైఫ్ బికమ్ ప్లేఫుల్. నువ్వు మంచిగా మాట్లాడతావా, ఇంకొంత పాలిష్ చేసి యాంకర్ అయిపో. మంచిగా వంట చేస్తావా, ఇంకొంచెం వర్క్ చేసి కుక్ అయిపో. అంటే బో కుక్క కాదు, కుక్. నువ్వు చక్కగా సరదగలవా, హోమ్ అప్లయన్సెస్ షాప్ పెట్టుకో, ఇంటీరియర్ డిజైనర్గా మారిపో. నువ్వు చక్కగా పాడగలవా, ఇంకొంచెం ప్రాక్టీస్ సింగర్ అయిపో. అనవసరం కొత్త ఫీల్డ్కి వెళ్ళకు. ఆల్రెడీ నీలో సమస్త భాండాగారం ఉంది, దాన్ని కాస్త మెరుగుదిద్దితే డైమండ్ బయటకు వస్తుంది. అందరు పిచ్చినా కొడుకులు చేసేది ఏంటంటే, గొప్ప టాలెంట్ ఉంటుంది కానీ సిగ్గండి, నేను మాట్లాడలేనండి అని పిచ్చకుంట్ల మాటలు మాట్లాడి జీవితం సంకనాగా పెట్టుకోండి. కానీ మేల్కోండి, అది కాదు పాయింట్. కొంచెం పాలిష్ సిగ్గెంతసేపు, చెప్పులు ఇడిచిన దానికంటే తక్కువ సమయంలో వదిలిపెట్టవచ్చు సిగ్గు. ఒకసారి సిగ్గు పోయిందని వెనక్కి రాదు. ఇది కూడా బ్యూటిఫుల్. ఒక్కసారి సిగ్గు పోయిందనుకో, సిగ్గు లైఫ్ లాంగ్ టాటా చెప్తుంది, రాదు, ఇంకా అస్సలు రాదు, వెనక్కి రాదు, పట్టుకోదు. అందుకని ఒక్కసారి వదిలించుకుంటే వెళ్ళిపోతుంది. అందుకని అలెన్ వాట్స్ చెప్పింది నేను చేస్తున్నా. నేను రాయగలను, బాగా రాసి పుస్తకాలు రాసిన అది కొంత డబ్బు సంపాదిస్తుంది. నేను మాట్లాడగలను, దాన్ని యూట్యూబ్ టాక్ చేసి కొంత డబ్బు సంపాదించుకుంటున్నా. బొమ్మలు వేయగలను, బొమ్మలు వేస్తూ కొంత డబ్బు సంపాదించుకుంటున్నా. ఏమీ చేయకుండా ఉండగలను. రకరకాల ఏంటంటే నేను ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. సో నేను కొత్తది ఏమి చేయట్లే. ఏవి నాలో ఆల్రెడీ ఉన్నాయో దాన్నే నేను నా కొంత డబ్బు వచ్చే మార్గాలుగా మార్చాను అంతే. దీని వెనుక చాలామంది ఆశీర్వాదం ఉంది. ఈ అవగాహన ఉత్తగానే రాలే, లేకపోతే ఎవడైనా ఏదో పిచ్చి పని చేస్తూ ఉంటాడు. నేను ఇదే అవగాహన అట్లీస్ట్ 100 మందికి ఇచ్చాను నా లైఫ్లో. బ్రహ్మాండంగా బతుకుతున్నారు, కోళ్ళు సంపాదించట్లేదు, బట్ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆ వర్క్ ఉండదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఏమన్నా కష్టపడి స్క్రిప్ట్ చూసి ఇలా చెప్పాలి, పెళ్లి గురించి కదా, పెళ్లి గురించి ఇట్లా చెప్తలేను నేను. ఆథెంటిసిటీ, ఒక స్పష్టతలో నుంచి మాట్లాడుతున్నా.
మీరు చూస్తేంది చూడపోతేంది, ఐ డోంట్ కేర్. కానీ ఉంది సత్యం. ఇది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని విని బాగుంది బాలేదు చెప్పకండి, ఇప్పుడే చెక్ చేసుకోండి. మీ ఇంట్లో పిల్లలకి పెళ్లి చేసుకోవాలని అడగండి, అరే పెళ్లి చేసుకుంటావా చేసుకో అని సూటిగా చెప్పని తల్లిదండ్రులు అడగండి. భయపడకు, నిజం చెప్పు. నాకు వీళ్ళైతే 2 పెగ్గులు వేసి మాట్లాడుకోండి. నేను చేసుకోండి డాడీ, అప్పుడు చెప్పు. లైఫ్లో రిగ్రెట్ అవ్వకుండా ఉంటావా? నాకే ప్రాబ్లం లేదు. పేరెంట్స్ అడగరు ఇట్లా, ఏదో సినిమా డైలాగ్ అయితే వరకు రియల్గా అడగరు. వాడు ఏమన్నా రిగ్రెట్ అవ్వను, ఫైన్. ఇక మీదట డబ్బు సంపాదించుకో, ఇంకా నీ జీవితాన్ని ఒక ఉన్నత లక్ష్యం కోసం పెట్టు, దేశాన్ని ఉద్ధరించుకో. అట్లీస్ట్ నేను గౌరవంగా ఫీల్ అవుతా. కానీ పెళ్లి చేసుకోకుండా బర్బాద్ చేసుకోక లైఫ్. పెళ్లి చేసుకోవట్లేదు, మళ్ళీ పీక సమయానంతా ఏం పీకుతావు మరి? ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నిజంగా చాలా పని ఉంటుంది. పిల్లలను చూసుకోవాలి, ముడ్డి కడగాలి, చెడ్డి ఉతకాలి, పిల్లలు వంట చేసి పెట్టాలి. వాడు కొంచెం పెరిగిన తర్వాత స్కూల్ తయారు చేయాలి. వాడు వేసుకోడు, బట్టలు వేసుకోడు, వాడిని కొట్టాలి, తిట్టాలి, వాడిని స్కూల్ కాడ దింపాలి. ఇప్పుడు మరీ ఘోరం, కుక్క బతుకు. ఆ స్కూల్ గేట్ బయట వెయిట్ చేయాలి, ఆ పిల్లాడు బయటకు పంపిస్తారు, వాడికి నోట్లో ముద్దలు పెట్టాలి. ఆ తర్వాత స్కూల్లో కూడా పిలువారు పేరెంట్స్ని. తర్వాత ఆటో ఎక్కి పంపేయాలి, వచ్చినాక వాడు ఏడుస్తుడు, కాళ్ళకి దెబ్బ దాకి చుట్టూ హాస్పిటల్ తీసుకుపోవాలి, అర్ధరాత్రి కడుపు నొప్పి వచ్చే ఈ అమ్మ ఇన్ని పనులు ఉన్నాయి. పాపం ఆమె ఏం చేస్తుంది? డబ్బు సంపాదించలేరు. అందుకని నువ్వు పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఖాళీ కూర్చుంటా అంటే మాత్రం నాట్ కరెక్ట్. ఇంకా అసలు 100 కోట్లకు పెట్టుకో ఇంకా దుకాణం. ఇంకా ఏం చేస్తావు వచ్చేయి, నీకు ఫుల్ సమయం ఉంది భయ్. ఇంకా నువ్వు పెళ్లి కూడా చేసుకోవు, కానీ అన్ని విషయాలు ఇంటర్ఫియర్ అవుతా, నేను పీకులాడుతా అంటే ఇంకా అయిపోయింది. నువ్వు పిచ్చి ముందు అడుగు బేసికలీ. ఇంకా అది అటు ఇటు కానీ లైఫ్ అది కొజ్జా బతుకది. ఇంకా చెప్పాలంటే క్లారిటీ. నేను చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు? ఐ డోంట్ థింక్ సో. అర్థమైతే చేస్తారు, నాకు భవిష్యత్తు చెప్తుంది ఎవరెవరు ఏం చేస్తారని. అందుకని చేసుకున్నా ఏం కాదు, చేసుకోపోయినా ఏం కాదు, అందరూ సచ్చేది. కానీ సచ్చేలోపు ఒక స్పష్టతతో చావాలని చెప్తున్నాను. పెళ్లి చేసుకోవద్దు, రిగ్రెట్ అవ్వకుండా ఉండే లక్షణం ఉందా చెక్ చేసుకో. ఎందుకంటే చాలా ఇష్యూస్ వస్తాయి. మనిషి ఒంటరితనాన్ని భరించలేడు. ఒక టైంలో నీ ఒంటరితనాన్ని బ్రేక్ చేస్తుంది. స్పష్టత ఉండాలి, జోక్ కాదు. అలా కంపెనీ ఉందా, దెన్ డోంట్ ఎక్స్పెక్ట్. బ్రింగ్ ద కంపెనీ, ఆహ్వానించుకో. నా జీవిత సహచరి, జీవిత వ్యాపారి కాదు, సహచరిగా ఉంచుకో, బాగుంది. అక్కడి నుంచి నేను ఒక చిన్న విషయం చెప్తా, జోక్ రియల్గా జరిగింది. ఒక అమ్మాయికి పెళ్ళైంది, నేను ఐఆమ్ ద విట్నెస్. మనిషి ఎంత దొంగనా కొడుకు అనేది నాకు తెలుసు. అది చదువుకున్నారు బాగా, మంచి చదువుకున్న ఉద్యోగస్తులైన అమ్మాయికి ఉద్యోగస్తులైన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఓకేనా? ఇది ఎడిటింగ్ చేస్తలేవు, పని పక్కన పెట్టినావా? సరే పర్లేదు. ఇది విను, ఇది అయిన తర్వాత పెట్టేస్తా. ఉద్యోగం ఉన్న అమ్మాయికి ఉద్యోగస్తులైన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఎంత బాగుంది. ఇంటెలిజెంట్ పేరెంట్స్, సేమ్ కులం సేమ్ మతం, అంత బాగుంది. ఇద్దరు కలిసి నెలకు 3-4 లక్షలు సంపాదిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఆ అమ్మాయి చెల్లెలకి మళ్ళీ వేరే పెళ్లి చేశారు కదా, ఇంక రెండో అల్లుడు. అప్పుడు ఈ మొదటి అల్లుడు ఉన్నాడు కదా, వాడు మొత్తం చెక్ చేస్తున్నాడు. మాకు చేసినప్పుడు ఎంత ఖర్చు పెట్టిరు, అంతే పెట్టాలి. ఉంగ్లీ డాలరే. నేను అన్నది నీకు ఎందుకురా, అటెట్లుంటుంది. అప్పుడు నాకు ఇంతే ఇచ్చిర్రు, లేదా ఆడికి ఏది నాకు అది పెట్టాలి, అటెట్లుంటే లెక్కని. చూడు మనిషి ఇట్లా ఆలోచిస్తాడు. ఇట్లాంటి వాడు పెళ్లి చేసుకోవద్దు, వాడు వ్యాపారస్తుడు బేసికల్లీ. నేనున్న పక్కన నాకే అదృశ్యమయ్యే అవకాశం ఉంటే దౌడకట్టి ఒక్కటి కొడుతుంటారు. అలాంటి అవకాశం లేదు. కొట్టిన వాడు అనుకుంటున్నాడు, వాడు ఇంకా కట్టకట్టు ఉంటాడు. ఇది అయిపోయిందా, పెద్ద గొడవ. ఆ మామగారు నాకు తెలుసు, నన్ను పంతులు అని పిలుచుతాడు. ఏం మనుషులు పంతులు వీళ్ళు, వీడు అల్లుడా, నాకు హెల్ప్ చేయాల్సింది పోయి వీళ్ళు ఎక్కడేస్తాడేంది అంటే, వాడి లాజిక్ వాడికి ఉంది, నీ లాజిక్ నీకుంది. కొంచెం బుర్రవాడు, నీకు తెలుస్తుంది. ఇది ఏం బుర్రవాడాలంటే, నా పెద్దలుడికి ఎంత ఇస్తున్నో అంతే ఇస్తాను నీకు అని చెప్పు. వాళ్ళు లేనప్పుడు నీకు నచ్చింది ఇచ్చుకో. అరే ఐడియా రాలే పంతులకు. పంచాయతీ పెట్టి ఇంకా నేను తశ్వా చేస్తున్నా దీన్ని. ఇగో మా పెద్దలుడికి 20 లక్షలు ఇచ్చినాం, తర్వాత ఇంత బంగారం పెట్టినాం, మేము మీకు ఎక్కువ ఇచ్చుకోలేను, మేము కూడా అంతే ఇస్తాం. అంటే పెద్దలుడు బాధపడితే నేను తట్టుకోలేదు. ఏమల్లుడు అంటే కరెక్ట్ మామ, 20 లక్షలు అదే బంగారం. పెద్దలుడు పెద్ద కూతురు అల్లుడు ఇద్దరు ఫుల్ హ్యాపీ. కానీ అంతకుముందు నేను వెళ్ళి మాట్లాడినా, ఇంకా ఎక్కువనే ఇస్తారా బాబా, అందరికి డిస్క్లోజ్ చేయకండి పిచ్చిముడులాగా, మీకు కావాల్సింది మీరు తీసుకొని దొబ్బేయండి, ప్రదర్శన ఎందుకు. ముఖ్యంగా చిల్లలు చెప్పిన నేను, షో ఆఫ్ చేయక ఎక్కువ బంగారం పెట్టుకొని అది గుంజుకపోతుంది అంటే చేయను.
అది అయిపోయిందా? ఇంతవరకు ఓకే. నెక్స్ట్ నాకు నేను లేను ఇష్యూ తెలిసింది ఏంటంటే, ఈ చిన్న బిడ్డకి ప్రెగ్నెన్సీ వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డెలివరీ చేయించారు. వీడు పోయి గొడవ పెట్టుకున్నాడు ఆ పెద్దలుడు. నా భార్యకు ప్రెగ్నెన్సీ వస్తే మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించారు. ఇప్పుడు నీ చిన్న బిడ్డ కాబట్టి నువ్వు స్పెషల్గా, అల్లుడు స్పెషల్ కాబట్టి నువ్వు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చూడు. మనిషి గొడవలు పెట్టుకుంటానికి కారణాలు ఎదుగుతున్నాడు. అరే ఏదో హాస్పిటల్ పిల్లాడు బాగున్నాడా అంటే అన్నాడు, ఇప్పుడు మళ్ళీ గర్భం తెప్పిపో ఈ హాస్పిటల్ అంటున్నాడు. ఆపరేషన్ నాకు చెప్పు మామ, ఆపరేషన్ అయింది నాకు ముందెందుకు చెప్పలే. ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఇప్పుడు ఎంత అయింది దీనికి, ఎంతైంది నాకు లెక్క కావాలి. వాడు కింద హాస్పిటల్ రిసెప్షనిస్ట్ పోయి మొత్తం గోలగోల చేసినట్టు చేస్తే తెలిసింది ఒక 70,000 80,000 అయిందని. అప్పుడు నాకెంత అయింది? 600 రూపాయలు అయింది. నాకు మిగతా పైసలు కట్టించుకున్నాడు. పరమ దుర్మార్గులు ఉన్నారు భూమి మీద. అండ్ ఐ లైక్ దెమ్. వాళ్ళనే నాకు కంటెంట్. వాడు మంచోడైతే నేనేం చెప్తాడు గురించి. ఈ భూమి మీద కథలన్నీ దుర్మార్గులకు సంబంధించినవి. అందుకని ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, బట్ అట్లా ఉండకూడదు. అది చాలా నీచమైన పని నా దృష్టిలో. అంటే అంత లెక్కలేసుకొని నువ్వు ఏం చేస్తావు, లైఫ్ని ఏం లీడ్ చేస్తావు ఏం ఐ డోంట్ నో. నా జీవితంలో అటువంటివి ఏమి లేవు. ఐఎమ్ వెరీ జనరస్. జస్ట్ నాకు తినడానికి తిండి, నాకు ఎవరిని 2-3 నేను తన్నంగానే పెడుతుంది, నా ఉన్నదంతా ఇచ్చేస్తాను నేను. అంటే నిజంగా నా ఉద్దేశం ఏంటంటే, థింక్ చేయాల్సిన విషయాలు కాదు. డబ్బు ఏంది, ఏ కార్లో పోతుంది, హ్యాపీగా ఉందా లేదా అది చూసుకోవాలి. ఓన్లీ అండర్స్టాండింగ్ ఒక్కటే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. డబ్బు ఇవ్వదు, భార్య ఇవ్వదు. అండర్స్టాండ్ బోత్ అండ్ బీ హ్యాపీ అని చెప్తూ, మాయా యోగ మాయా, ఈ మాయను ఎంజాయ్ చేయండి మీరు అందరూ. సరే మరి.